వీడని ప్రతిష్టంభన అమెరికా ఇరాన్ చర్చలపై పడని ముందడుగు పశ్చిమాసియాలో బలగాల మోహరింపు పెంచుతున్న వాషింగ్టన్ తమకు చర్చల ఉద్దేశమే లేదన్న టెహ్రాన్ ఒప్పందం కుదిరే అవకాశాలు బలంగా ఉన్నాయన్న ట్రంప్ రాయబారి హర్మోజులో భారత నౌకల ప్రయాణానికి ఇరాన్ అనుమతి యుఏఈపై దాడిలో భారతీయుడు మృతి ఐఆర్జీసీ నౌకాదళాధిపతిని చంపేసిన ఇజ్రాయిల్ పశ్చిమాసియా యుద్ధం నిలిపివేత కోసం అమెరికా ఇరాన్ల మధ్య జరగాల్సిన చర్చల విషయంలో ప్రతిష్టంభన కొనసాగుతోంది. శాంతి ఒప్పందం కుదిరే అవకాశాలు బలంగా ఉన్నాయని చెబుతూనే పశ్చిమాసియాలో తమ బలగాల మోహరింపును అమెరికా మరింత పెంచుతుండడం ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు యుద్ధాన్ని ఆపే చర్చల్లో తాము పాల్గొనడం లేదని ఇరాన్ స్పష్టీకరించింది. ఇరాన్పై భీకర దాడులను ఇజ్రాయెల్ గురువారం కొనసాగించింది. ఇజ్రాయెల్తో పాటు గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు చేసింది. యుఏఈపై ఇరాన్ మిసైల్ దాడులు జరపగా ఓ భారతీయుడు చనిపోయాడు. హర్మోజులో భారత్ సహా మొత్తం 5 స్నేహపూర్వక దేశాల నౌకలు రాకపోకలకు అనుమతిస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది. ఇరాన్ నేవీ ఆఫీసర్ నిన్న ఇజ్రాయెల్ చంపేసింది. ఇరాన్ నేవీ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో అతన్ని ఇజ్రాయెల్ చంపేసింది. ఇజ్రాయెల్ ప్రకటన కూడా చేసింది. అయితే పశ్చిమాసియాలో ఏదైతే యుద్ధ పరిస్థితులు ఉన్నాయో ఇప్పట్లో ఆగేలా కనిపించట్లేదు. ఎందుకంటే 15 పాయింట్ల ప్రణాళికను ఏదైతే ట్రంప్ పంపించాడో నిన్న దాన్ని ఇరాన్ రిజెక్ట్ చేసింది. పాకిస్తాన్ మధ్యవర్తిత్వంగా పెట్టి ట్రంప్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ 15 పాయింట్ల ప్రణాళికను తమ డిమాండ్లతో ఒకటి శాంతి ఒప్పందంలాగా ఇరాన్కి పంపిస్తే ఇరాన్ దాన్ని రిజెక్ట్ చేయడంతో పాటు ఈ అమెరికన్ బేస్ క్యాంపులు ఏవైతే ఉంటాయో ఇజ్రాయెల్లో కానీ గల్ఫ్ దేశాల్లో వాటన్నిటిని తొలగించాలి. హర్మోజ్ వద్ద కూడా ఎటువంటి ఆంక్షలు లేకుండా చేయాలని చెప్పి ఇరాన్ ఏదైతే డిమాండ్లు ఉంచిందో హర్మోజ్ వైపు వెళ్ళే నౌకలకు ట్యాక్స్ వేస్తామని చెప్పి కానీ లేదంటే వాటికి ఛార్జ్ చేస్తామని చెప్పి అవన్నీ ఇరాన్ కొత్త డిమాండ్లు అమెరికా ముందు ఉంచింది. మొత్తంగా అయితే శాంతి చర్చలకు ఇరాన్ సుముఖంగా లేదు. చర్చలే అవసరం లేదని చెప్పి కూడా ఇరాన్ చెప్తుంది. అయితే అమెరికా ఊహించని పరిస్థితి అమెరికాకు ఊహించని పరిస్థితి ఏదైతే ఇజ్రాయెల్ మాట నమ్మి అమెరికా యుద్ధంలో దిగిందో ఈ యుద్ధాన్ని ఎలా ముగించాలో తెలియక ట్రంప్కు తల బొప్పి గట్టినట్లు అవుతుంది. ఎందుకంటే యుద్ధం నుంచి ఎగ్జిట్ అయ్యే మార్గం ట్రంప్కు కనిపించట్లేదు. మొత్తంగా అయితే విమర్శల పాలవుతున్న ట్రంప్ సొంత దేశాల్లో కూడా అమెరికాలో కూడా రేట్లు విపరీతంగా పెరిగిపోతున్నాయి. అమెరికాలో ఈ భారత నౌకలకి అయితే ఇరాన్ హర్ముజ్ జలసంధి దగ్గర అనుమతిస్తుంది. ఆ భారత్తో పాటు స్నేహపూర్వక దేశాలు అయితే ఉంటాయో ఇరాన్కు వాటికి అనుమతిస్తుంది. నౌకలు క్రూడ్ ఆయిల్ నౌకలు కానీ ఇక్కడ రవాణా ట్రాన్స్పోర్ట్కి సంబంధించి ఏదైతే ఎగుమతులు దిగుమతులు నౌకలు ఉంటాయో వాటన్నింటికి హర్ముజ్ జలసంధి నుంచి ఇరాన్ అనుమతిస్తుంది. కానీ అమెరికా నౌకలకు అనుమతి ఇవ్వట్లేదు. అమెరికా సహా యూరోప్ దేశాల నౌకలకు అనుమతి ఇవ్వట్లేదు. అమెరికాలో కూడా ధరలు పెరిగిపోయి అమెరికన్ ప్రజలు కూడా ట్రంప్ను వ్యతిరేకత ఎదుర్కొంటున్నాడు. అమెరికా మాజీ అధికారులు కూడా ట్రంప్ను విమర్శిస్తున్న పరిస్థితి. అనవసరంగా యుద్ధంలోకి దిగాడు. లక్షల కోట్లు అమెరికా ఖర్చు చేస్తుంది యుద్ధంలో. ఈ విషయంలో ట్రంప్ చాలా విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఏదైతే ట్రంప్ అనుకున్నాడో సాధ్యం కాలేదు. ఫిబ్రవరి 28న ఖమేనీని చంపిన తర్వాత ఇరాన్ తమ గుప్పిట్లోకి వస్తుందని చెప్పి ట్రంప్ భావించాడు. ఇజ్రాయెల్ భావించింది. కానీ ఇరాన్ ఊహించని రీతిలో దాడులు చేస్తుంది. ఇరాన్ ప్రతి దాడులు చేస్తుంది. ప్రతీకార దాడులు. నిన్న ఇజ్రాయెల్ ఏదైతే ఇరాన్ నేవీ ఆఫీసర్ను చంపేసిందో అయినా కానీ ఇరాన్ తగ్గకుండా ఎక్కడ కూడా తగ్గకుండా గల్ఫ్ దేశాలపై దాడులు చేస్తుంది. ఇజ్రాయెల్పై దాడులు చేస్తుంది. గల్ఫ్ దేశాలపై క్రూడ్ ఆయిల్ ఏదైతే రిఫైనరీ ఫ్యాక్టరీ ఉంటే వాటిపై దాడులు చేస్తుంది. యుఏఈపై దాడులు చేస్తుంది. నిన్న జరిగిన దాడుల్లో యుఏఈపై జరిగిన దాడుల్లో ఒక భారతీయుడు కూడా చనిపోయిన పరిస్థితి. గల్ఫ్ దేశాల్లో ఎక్కడైతే అమెరికన్ బేస్ క్యాంపులు ఉంటాయి వాటన్నిటిపైన కూడా ఇరాన్ దాడులు చేస్తుంది. గల్ఫ్ దేశాలు కూడా అమెరికా మీద కోపంగా ఉన్న పరిస్థితి. ఎందుకంటే గల్ఫ్ దేశాల్లో పర్యాటక రంగం దెబ్బతింటుంది. ఇరాన్ జరిపే ప్రతీకార దాడుల వల్ల గల్ఫ్ దేశాల్లో పర్యాటక రంగం దెబ్బతింటుంది. యుఏఈ, సౌదీ అరేబియా, బహ్రెయిన్ ఇలాంటి ప్రాంతాల్లో ఏదైతే క్రూడ్ ఆయిల్ తోటి బలంగా ఒక 50 ఏళ్లలో బలమైన ఆర్థికంగా బలపడిన ఈ దేశాలు ఏవైతే ఉన్నాయో గల్ఫ్ దేశాలు సౌదీ అరేబియా, యుఏఈ, బహ్రెయిన్ ఇలాంటి కువైట్ ఇలాంటి దేశాలు ఏవైతే ఉన్నాయో కొన్ని దేశాలు అవన్నీ కూడా అక్కడ పర్యాటక రంగం దెబ్బతిన్న అక్కడ ఉన్నటువంటి ఇతర దేశాలకు చెందిన వాళ్ళు కూడా వెళ్ళిపోవడం వెనక్కి భారతీయులు చాలా వేల మంది స్వదేశానికి తిరిగి వచ్చారు. అమెరికాలో కూడా అక్కడి నుంచి ఉన్నవాళ్ళు వివిధ దేశాలకు చెందిన వాళ్ళందరూ కూడా స్వదేశాలు వెళ్ళిపోతున్నారు యుద్ధ పరిస్థితుల కారణంగా. ఇటువంటి పరిస్థితుల్లో మా పర్యాటక రంగం దెబ్బతింటుంది. మాకు కూడా ఆర్థికంగా నష్టం ఉంటుందని చెప్పి కూడా యుఏఈ లాంటి దేశాలు, సౌదీ అరేబియా ఇలాంటి దేశాలు కూడా అమెరికాపై వ్యతిరేకతను జాడుతున్నాయి. అమెరికాపై కోపంగా ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో యుద్ధం ఎలా ముగించాలో తెలియక ట్రంప్ తలబట్టుకుంటున్నాడు. మొత్తానికైతే వీడని ప్రతిష్టంభన చర్చలపై పడని ముందడుగు. ఏదైతే ట్రంప్ 15 పాయింట్ల ప్రణాళిక ఇచ్చాడో దాన్ని ఇరాన్ రిజెక్ట్ చేసింది. మా డిమాండ్లు ఫస్ట్ నెరవేర్చండి, ఆ తర్వాతే శాంతి చర్చలు చేస్తాం. అప్పటి వరకు యుద్ధం ఆపేది లేదని చెప్తుంది. ఇరాన్ సైనిక బలం ఎంత ఉంది, ఇరాన్ దగ్గర ఎలాంటి ఆయుధాలు ఉన్నాయి, ఇరాన్ దగ్గర ఎంత ఆయుధ సామాగ్రి ఉందనేది ఇప్పటికి కూడా అమెరికా, ఇజ్రాయెల్కు తెలియని పరిస్థితి. అమెరికాకు తెలియని పరిస్థితి. ఏదైతే ఇజ్రాయెల్ మాటలు నమ్మ అమెరికా యుద్ధంలో దిగిందో దాని నుంచి బయటపడేందుకు మళ్ళా గుల్లాలు పడుతుంది అమెరికా.